సొల్యూషన్ లేదు. అందువల్ల ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ అమెరికా టు యాక్ట్. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి బయటకు రావాలని ఇరాన్ నిర్ణయించినట్టుగా ఖమేనీ ప్రకటించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ ఎన్పిటి అంటే ఏంటి? ఎన్పిటి నుంచి ఇరాన్ బయటకు వస్తే జరగబోయే పరిణామం అంటే ఖమేనీ ప్రకటించడమే కాదు, పార్లమెంట్లో చట్టం కూడా చేస్తామని ఇరాన్ ప్రకటించింది ఆల్రెడీ. ఇది ప్రకటనే కాదు, పార్లమెంట్లో యాక్ట్ చేసి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందము అంటారు. ఈ ఒప్పందం 1970s వచ్చింది. ఈ ఒప్పంద లక్ష్యాలు రెండు. ఒకటి, ప్రమాదకరమైన అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడం, అంటే నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే ప్రొలిఫరేషన్ అంటే వ్యాప్తి, అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడం. ఇది మొదటిది. అంటే కొత్త అణ్వస్త్రాలు ఇక ముందు తయారు కాకుండా ఆపడం. రెండవది ఏంటంటే ప్రమోట్ పీస్ఫుల్ యూసెస్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్, అంటే అణువిజ్ఞాన శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం. ఈ రెండు లక్ష్యాలతో అయితే ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ సంతకాలు చేయలే. ఇరాన్ ఎన్పిటిలో మెంబర్. ఇప్పుడు మన దేశమే సంతకం చేయలే ఎన్పిటి పైన. సో మనం ఇప్పుడు ఇరాన్ ఎన్పిటి నుంచి వెళ్ళిపోతున్నామని ఖండిస్తే అసలు మన దేశం ఎందుకు సంతకం చేయలే? ఎందుకంటే ఈ ఎన్పిటి ఒప్పందములో ఉన్న లోపం ఏంటంటే ఇది సంపూర్ణ నిరాయుధీకరణ కోరుకోదు, అణ్వస్త్ర వ్యాప్తిని మాత్రమే కోరుకుంటుంది. అంటే టోటల్ డిజార్మమెంట్ కోరుకోకుండా నాన్ ప్రొలిఫరేషన్ కోరుకుంటుంది. రెండింటి మధ్య తేడా ఏంటంటే టోటల్ డిజార్మమెంట్ అంటే ఎవరి దగ్గర అణ్వాయుధాలు ఉండద్దు, నాన్ ప్రొలిఫరేషన్ అంటే కొత్తగా ఎవరికి అణ్వాయుధ సామర్థ్యం రావద్దు అని. అంటే ఇది క్లియర్గా న్యూక్లియర్ హ్యావ్ నాట్స్ మధ్య ఒక వివక్షను క్రియేట్ చేస్తుంది. అందుకే ఇండియా దీనిపైన సంతకం చేయలేదు. వివక్షపూరిత ఒప్పందం ఇది అణుజాత్యహంకారాన్ని తెలియజేస్తుంది, న్యూక్లియర్ అపార్థీడ్ అని మనం కూడా రిజెక్ట్ చేసినందుకు 1970లో మనము తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం 1969లో మొదటిసారిగా ఏర్పాటు చేసుకుంటే దాని నుంచి అమెరికా వెనక్కు తగ్గింది. తర్వాత రాజస్థాన్లోని రావత్ బట్టాలో మనం 2 కెనడా సహకారంతో అణు విద్యుత్ కేంద్రాలు పెడితే కెనడా కూడా ఆ సహకారాన్ని ఆపివేసింది మనం ఎన్పిటిపై సంతకం చేయనందుకు. అందువల్ల ఎన్పిటిపై సంతకం భారతదేశం చేయలేదు. ఎందుకు? కారణం ఇది, మనము సంపూర్ణ నిరాయుధీకరణకు అనుకూలం కానీ ఒక వివక్షపూరితమైన ఒప్పందాలు మేము అంగీకరించము అని. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరాన్ అందులో మెంబర్. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మేము ఎన్పిటి నుంచి వెళ్ళిపోతాం అంటే అణ్వాయుధాలు తయారు చేస్తాం అనడం లేదు. అదే స్టేట్మెంట్లో ఎన్పిటి నుంచి మేము వైదొలుగుతాం కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేయము, ఇది మా మత ప్రవక్త ఇచ్చిన ఆదేశము, మాకు దీనికి ఫత్వా ఉంది అని కూడా అంటున్నారు. బట్ ఇరాన్ నమ్మగలమా? వెరీ డిఫికల్ట్. సో ఇరాన్ నమ్మదగినటువంటి ప్రభుత్వము కాదు, ఇరాన్ నమ్మలేము. కానీ అందువల్ల సొల్యూషన్ ఏంటి? మీరు సొల్యూషను ఇప్పటి వరకు ఎన్పిటిలో ఇరాన్ ఉంది. ఎన్పిటిలో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణ ఉంటుంది. ఐఏఈఏ పర్యవేక్షణలో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఐఏఈఏ ఇన్స్పెక్షన్లు చేస్తుంటారు, ఐఏఈఏ నిపుణులకు యాక్సెస్ ఉంటుంది. అంటే ఎందుకు? దానివల్ల ఆ దేశము అణ్వస్త్రాలు తయారీ వైపుగా వెళ్లకుండా నిరోధించవచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి ఎన్పిటి నుంచి వెళ్ళిపోతే ఆ అవకాశం కూడా వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఇంత మీకు అంటే ఒకవైపు ఏమో ట్రంప్ ఇరాన్తో చర్చలు 5 రౌండ్లు జరుపుతున్న సమయంలో అమెరికా ఈ ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ను న్యూక్లియర్ ప్రోగ్రామ్ను నియంత్రించాలి, కంటైన్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనే వైఖరికి కాస్త దెబ్బతిని ఇరాన్ను మరింతగా అణ్వాయుధాల వ్యాప్తిగా ఇజ్రాయెల్, అమెరికాలు నెట్టివేస్తున్నాయి. జరగబోయే ప్రమాదం అదే. మీరు ప్రపంచంలో మాకు మాత్రమే అణ్వాయుధాలు ఉండాలి, ఇంకెవరికి అణ్వాయుధాలు ఉండకూడదు. మా మిత్ర దేశాలైన పాకిస్తాన్కు ఎంతటి ప్రమాదకరమా అణ్వాయుధాలు ఉన్నా మంచిదే, మాకు అభ్యంతరం లేదు. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే మాకు అభ్యంతరం లేదు. మరి ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం అనేది అమెరికా వాదన. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం ఎందుకంటే లేరు. ఇరాన్ ఎంత ప్రమాదకరమో అంతకన్నా 100 రెట్లు ఎక్కువ ప్రమాదకరం పాకిస్తాన్. మీకు ఇరాన్లో దొరకలేదు ఒసామా బిన్ లాడెన్, పాకిస్తాన్లో దొరికాడు.
సో అందువల్ల లష్కర్ ఈ తోబా ఇరాన్లో లేదు, పాకిస్తాన్లో ఉంది. జైషీ మహమ్మద్ ఇరాన్లో లేదు, పాకిస్తాన్లో ఉంది. ప్రపంచంలో తహబూర్ రాణా కావచ్చు, డేవిడ్ హెడ్లీ కావచ్చు, ఎవడు ఎక్కడ తీవ్రవాద ఘటనలు చేసినా ఆ చిరునామా పాకిస్తాన్లో దొరుకుతుంది, ఇరాన్లో దొరకదు. కానీ పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయి మా దగ్గర, మేము భారత్ పైన గురి పెట్టామని బహిరంగంగా చెప్తున్నా, పాకిస్తాన్ పైన ఎలాంటి ఆంక్షలు లేని, విమర్శలు లేని పరిస్థితులు ఇరాన్ పైన అమెరికా చేసే విమర్శలకు ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? సో అందువల్ల ఇరాన్ ఎన్పిటి నుంచి వెళ్ళడాన్ని ఎలా వ్యతిరేకించగలరు? మరి మీరేం చేస్తున్నారు? రేపు ఇరాన్ అడుగుతుంది మీరేం చేస్తారు. ఇప్పుడు ఆఖరికి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం ఒక రకంగా ఇరాన్కు బలం చేకూరుతుంది. నిన్న ప్రకటించారు పాకిస్తాన్, ఇరానియన్ టాప్ జనరల్, మాపై గనక ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇజ్రాయిల్ పైన పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తానంటోందని. అఫ్కోర్స్ పాకిస్తాన్ దాన్ని ఖండించింది, ఎవరైనా అధికారికంగా ఖండిస్తారు. అందువల్ల ఇరాన్ ఎన్పిటి నుంచి వెళ్ళటానికి, ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ నుంచి వెళ్ళిపోవటానికి, ఇరాన్ న్యూక్లియర్ సమస్యకు ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ లేకుండా చేసి ఇరాన్ను ప్రమాదకరమైన అణుబాంబుల తయారీ వైపుగా నెడుతున్నది ఇజ్రాయిల్ దాడులు. ఇది మరొక ఇండికేషన్ కదా ఎన్పిటి నుంచి బయలుదేరడం. సాక్షి డిబేట్లో అమరావతికి వ్యతిరేకంగా